నమస్కారం అండి. ఇక్కడ 747 అనేది ఒక సర్వే నంబర్ 747 ఉందండి. యాక్చువల్‌గా మాకు టెంపుల్ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు ఇక్కడ వీపీ వీఐపీలు గాని, వీవీఐపీలు గాని వస్తే ఇక్కడ ఉండటానికి ఎటువంటి కాటేజ్ లేవని చెప్పేసి వాళ్ళకి ఒక ఎకరం పొలం చూపించమని అడిగారండి. ఎకరం ప్లేస్ చూపించమని అడిగారు. టెంపుల్‌కి పక్కనే ఉన్న 747 మనం అసైన్‌మెంట్ ఇచ్చామండి కొంతమందికి. వాళ్ళేం చేస్తారంటే ఆ అసైన్‌మెంట్ మళ్ళీ ఎన్నికి ఇవ్వాలని కోరితే ఇవ్వటం లేదు. తర్వాత తెలిసిందేంటంటే 18 గుంటల భూమిని దగ్గర దగ్గర 60 మందికి, 70 మందికి అమ్మినట్టుగా మనకు సమాచారం ఉందండి. కొంతమంది అగ్రీమెంట్‌లు ఇచ్చారు. కొంతమంది గూగుల్ పే, ఫోన్‌పే చేసిన రికార్డులు కూడా మనకొచ్చాయండి. కానీ ఏదో ఒక రకంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా దాన్ని తీసుకొని సోమవారికి ఇవ్వాల్సిందిగా రెవెన్యూ గట్టిగా పట్టుబడుతుందండి. దానికి పై అధికారులు కూడా సహాయం చేస్తున్నారు. మరి ఈ అదే విధంగా ఈ విధంగా కబ్జా జరిగిందని తెలిసిన తర్వాత అలాంటి వారికేమన్నా మీరు నోటీసులు ఇచ్చారా? మీ ఆఫీస్ నుంచి? మనమైతే ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చామండి. ఓన్లీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరికైతే ఇచ్చామో, హ్మ్. ఎవరైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ 20 గుంటల ట్రాన్సాక్షన్ ఇద్దరిమైతే జరిగిందో, ఆ ఇద్దరికి మేము నోటీసులు ఇవ్వడం జరిగిందండి. వాళ్ళెవరెవరు? అక్కడ గంగరబోయిన భద్రయ్య గారి బిడ్డ సుశీల గారండి. సుశీల గారికిచ్చామండి. ఆవిడ ఇస్తా అన్నారు. రీసెంట్‌గా ఏదో తిరుపతెళ్ళేసి వాళ్ళొస్తా అన్నారు. ఇవాళ రేపట్లో ఇస్తామని చెప్పారండి వాళ్ళు. సెకండ్ వాళ్ళు కూడా పర్సన్ ఎవరు? పాజిటివ్‌గానే ఉన్నారండి. ఇంకొకతను ఎవరైతే కొన్నారో తిరుమలేష్ అని చెప్పేసి ఎండోమెంట్ ఎంప్లాయీ అండి. యాక్చువల్‌గా ఎండోమెంట్ ఎంప్లాయీకి తెలుసు అసైన్‌మెంట్ ల్యాండ్ కొనకూడదు, అమ్మకూడదు అని. మరి వారు ఎందుకు కొన్నారో ఏమో తెలియదు. వారు కొని 3 గుంటలు చొప్పున ఒక ఆరుగురికి అమ్మారటండి. ఆరుగురికి అమ్మారు. ఆ ఆరుగురు కూడా ఒక్కొక్క గుంటని 6,00,000, 7,00,000 చొప్పున 1,50,000 అడ్వాన్స్ తీసేసుకొని చాలా మందికి అగ్రీమెంట్ రాసిచ్చారండి. ఆ అగ్రీమెంట్‌లు కూడా కొన్ని దొరికాయండి మనకి. కొంతమందొచ్చారు. సాయం కోసం వచ్చారు. తప్పకుండా సాయం చేద్దామని చెప్పాము. ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ అమాయకులకి అన్యాయం జరగొద్దండి. అది మెయిను. రెండోది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్వామివారికి ఏసీ కాటేజ్ రావాల్సిందే. వీఐపీలు ఎవ్వరొచ్చినా గాని ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాల్సిందే. స్వామివారికి ఈ కురవి యొక్క తలరాత మారాల్సిందే అండి. దశ దిశ మారిపోవాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నామండి. ఇలా కబ్జా జరిగిందని చెప్పేసి మీ పై అధికారులకు గాని, ఆర్‌డీఓ గాని, కలెక్టర్ గారికైనా చెప్పారా? మనం తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చామండి. తహసీల్దార్ గారు, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారండి. తర్వాత ఇప్పుడు ఈ నోటీస్ వాళ్ళు రిప్లై ఇచ్చిన దాని ప్రకారంగా యాక్షన్ ఉంటుందండి.